టీత్ మధ్య గ్యాప్స్ చిన్న ఏజ్‌లో వస్తాయండి. మిడిల్ ఏజ్‌లో వస్తాయి. ఓల్డ్ ఏజ్‌లో వస్తాయి. హ్మ్. ప్రధానంగా వచ్చే కారణాలు జాస్ సైజు చిన్న పిల్లల్లో వచ్చేటప్పుడు సైజ్ ఎక్కువగా ఉండి, టీత్ సైజ్ తక్కువగా ఉంటే అది అకామిడేట్ చేసుకోలేక గ్యాప్స్ ఉంటాయి. తర్వాత కొద్దిమంది పాల పళ్ళు తీయించుకునేటప్పుడు పర్మనెంట్ పళ్ళు వచ్చే కంటే ముందే వెళ్ళిపోతాయి కొన్ని. హ్మ్. అప్పుడు రాక కొద్దిగా డైరెక్షన్ మారి రొటేషన్ అయ్యి పైకి రావడం ఇవన్నీ వచ్చి కూడా గ్యాప్స్ వస్తాయి. అయితే ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ కరెక్ట్ చేయలేని ప్రాబ్లమ్స్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఇప్పుడు 50 ఇయర్స్ ఏంటి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు గ్యాప్స్ పిల్లల్లో ఎలాంటివి ఉన్నా కానీ అవి కరెక్ట్ చేసుకునేదానికి రకరకాల పద్ధతులు వచ్చాయి. తర్వాత మిడిల్ ఏజ్‌లో వచ్చి ఎక్కువ శాతం చిగుర్ల వ్యాధి వల్ల వస్తాయి. హ్మ్. మనం చాలామంది ఎస్పెషల్లీ లేడీస్‌లో చూస్తుంటాం. అవును. ఒక ఏజ్ వరకు ఫేస్ చాలా అందంగా ఉంటది. చాలా బావుంటారు. ఒక ఏజ్ పిల్లలు పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒక 7, 8 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత చిన్నగా ముందు పళ్ళు ఎత్తు రావడం స్టార్ట్ అవుతాయి. హ్మ్. అది 40, 45కి వచ్చేసరికి బాగా పెరిగిపోతుంది. హుహు. సో, అది ఎందుకు వస్తుందంటే కింద చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల పన్ను ఫౌండేషను వీక్ అయ్యి, ఆ పన్ను జారిపోతుంది. జారిపోయి హైట్ వచ్చేస్తుంది. ఓకే. అది వాళ్ళకి తెలీదు ఈ ప్రాబ్లమ్ అని. ఇంక తెలియక రుద్ది వాటిని చిగుర్లు దాన్ని పళ్ళు నిల్వ చేస్తారు. హ్మ్. దీనికి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా రకరకాల సొల్యూషన్లు ఉన్నాయి. బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్